పహల్గామ్ టెర్రర్ అటాక్ను భారత్ సీరియస్గా తీసుకుంది. టెర్రర్ తూటాకు వాటర్తో దెబ్బ కొట్టింది. భారత్ పైకి తరచూ టెర్రరిస్టులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు సింధు జలాల ఒప్పందం, ఇండస్ వాటర్స్ ట్రీటీ రద్దు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాక్ సంక్షోభంలో ఉంది. భారత్ వాటర్ దెబ్బతో దాయాది దేశం మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. టిబెట్లో పుట్టిన సింధు నది భారత్ పాక్ మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తోంది. దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్ పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం లాంటి విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, భారత ప్రభుత్వం ఈ పెహల్గాంపై జరిగినటువంటి తీవ్రవాద దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితులను ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పాలన ఉండాలనే ఉద్దేశంతోనే నిన్న జరిగినటువంటి భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. 5 తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ప్రధానంగా 2 మరింత కీలకమైనది. ఒకటి, ఆర్థికంగా పాకిస్తాన్ ఆదాయంపై ప్రభావం చూపే సింధు జలాల వాడకం, దానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. దీంతో సింధు జలాలను వినియోగించుకోవడంలో దాదాపు 80% సింధు జలాలను పాకిస్తానే వాడుకుంటుంది. దీనికి సంబంధించి పంజాబు, సింధు ప్రాంతాల్లో అక్కడ పాకిస్తాన్ ఈ 2 ప్రాంతాల్లో కూడా అత్యంత సారవంతమైనటువంటి భూముల్లో అధిక మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా దాదాపు ఖజానాకు, పాకిస్తాన్ ఖజాకు 30% ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దీనిపై ప్రభావం చాలా ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులపై, ఆర్థికమైనటువంటి స్థితిగతులపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఇప్పటికే ఆహారం విషయంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతుంది. పాకిస్తాన్కు అమెరికా నుంచి కూడా ఆహార ధాన్యాలు సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపించే సింధు జలాల వాడకంపై గురిచూసి భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని ఆ మేరకు దాడి చేయడం జరిగింది. ఆ మేరకు ఈ సింధు జలాల విషయంలో ఇటు 3 నదులు, ఉపనదులు, ఇటు సింధు, అదేవిధంగా జీలము, చీనాబ్ లాంటి 3 నదులు, దాంతోపాటు రవి, బీసు, సట్లెజు, ఇటు ఈస్టర్న్ వైపు నుంచి వచ్చే తూర్పు నుంచి ప్రాంతం నుంచి వచ్చే 6 నదుల యొక్క సంగమంతో వాడుకున్నటువంటి ఈ నీటిని పూర్తి స్థాయిలో పాకిస్తాన్ వాడుకునేందుకు ఏమాత్రం కూడా వీలు లేకుండా చేసింది. దాదాపు 3 యుద్ధాలను, అటు భారత్ పాకిస్తాన్ మధ్య 3 యుద్ధాలను కూడా తట్టుకొని ఈ ఒప్పందం కొనసాగుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఆర్థికవేత్తలు కూడా భావిస్తున్నారు. మరొక విషయం, పాకిస్తాన్కు అదేవిధంగా భారతదేశానికి మధ్యలో, అంటే మొత్తం భారత ఉపఖండంలోనే తొలిసారిగా ల్యాండ్ పోర్టుగా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి అట్టారీ బోర్డర్, దాదాపు 120 కిలోమీటర్ల వెడల్పుగా ఉండే ఈ మార్గం ద్వారా దాదాపు పాకిస్తాను, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేలాది కోట్ల రూపాయల యొక్క మేరకు సరుకులు రవాణా అవుతూ ఉంటాయి. ఇటు పంజాబ్ ప్రాంతంలోని మాఝా ప్రాంతంలో కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది మన భారతదేశంలో పంజాబ్ ప్రాంతంలో. అది కాకుండా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటటువంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అట్టారీ బోర్డర్ను మూసివేయటం ద్వారా ఇది గుజరాత్ పోర్టు ద్వారా భారతదేశానికి రావాల్సి ఉంటుంది. ఇది అత్యధిక మొత్తంలో అధిక ధరలు పై దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రకంగా మారణాయుధాలు కూడా ఇది అట్టారీ మార్గం గుండానే భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయి. అదేవిధంగా మాదక ద్రవ్యాలు కూడా. కాబట్టి ఇటు పంజాబ్లో ఉన్నటువంటి ఈ మాదక ద్రవ్యాల యొక్క సమస్యను, అదేవిధంగా అటు పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అట్టారీ బోర్డును కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇద్దరు 2 దేశాలు కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసుకుంటే చెక్ పోస్టు, ఇక్కడ ఈ పూర్తి స్థాయిలో దాన్ని మూసివేయడం జరిగింది. ఈ రకంగా ఈ 2 ప్రధానమైనటువంటి నిర్ణయాలతో పాటు మరొక అంశం, సార్క్ మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ దేశీయులు అక్కడి నుంచి భారత్లోకి రావడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టి వీసాలు జారీ చేయడం జరిగింది. ఈ వీసాలను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయడం, ఈ రకంగా అనేకమైన నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితిపై దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. ఇది ప్రపంచ దేశాల మద్దతుతో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం, దౌత్యవేత్తలను కూడా ఉపసంహరించుకోవడంతో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఏకాకి అయ్యేందుకు భారత్ పన్నాగం పనింది. ఆ మేరకు వ్యూహరచనతో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్తాన్ను దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నం, పూర్తి స్థాయిలో తీవ్రవాదానికి మద్దతు ఉపహరించుకునేంత వరకు కూడా ఈ ఒప్పందాలు రద్దు జరుగుతాయని, అదేవిధంగా ఈ నిర్ణయాలు కొనసాగుతాయని చెప్పి కూడా భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.